వేధింపులు, మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఒక సంఘటనని మించి ఇంకొక సంఘటన. మహిళలు ఇంట్లో ఉన్న రక్షణ లేదు, కాలేజ్కి వెళ్ళినా రక్షణ లేదు, స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు, అలాగే పని ప్రదేశంలో కూడా మహిళలకి ఈ కూటమి ప్రభుత్వంలో రక్షణ లేని పరిస్థితి. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఈ విధంగా రిపీటెడ్గా ఒకదాని మీద ఒకటి సంఘటనలు మనం వినాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈ రోజు తీసుకుంటే ఆ A1గా ఉన్న ల్యాబ్ అసిస్టెంట్ కళ్యాణ్ చక్రవర్తి తప్పించుకోవడం జరిగింది. అలాగే తీసుకుంటే ఆ మిగిలిన ల్యాబ్ టెక్నీషియన్స్ని సస్పెండ్ చేయడం జరిగిందంట. సస్పెండ్ ఎవరికి కావాలి? వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఈ రోజు తీసుకుంటే ఎన్ని సంఘటనలు మనం చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. గంటకి 3-4 సంఘటనలు జరిగే పరిస్థితి. ముఖ్యంగా కళాశాలల్లో మహిళలకి కనీస రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఇలాంటి సంఘటనలు రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి ఆ పనులు చేసే వాళ్ళకి భయం లేకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో చూసాం, కొన్ని నెలల క్రితం గొడ్లవల్లేరులో ఆ ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిలు బాత్రూమ్స్లో సీసీ కెమెరాస్ పెట్టి వాళ్ళకి ఎంత దారుణంగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. ఆ సంఘటనలో ప్రభుత్వం అలాంటి పనులు చేసిన వాళ్ళకి అండగా నిలిచి ఏమీ లేదు అని చెప్పి అక్కడ విషయాన్ని కనుమరుగయ్యేట్టుగా చేయడం జరిగింది.